First ever factory outlet, Mukunda Jewelries, KPHP, Somajigoda, Kottapet, Khammam. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. పరమ పుణ్యప్రదమైన పాపహరమైనటువంటి కార్తీక మాస ప్రాశస్త్యాన్ని, కార్తీక వ్రత ఆచరణ వల్ల కలిగేటటువంటి ఫలితాన్ని వశిష్ఠ మహాముని జనక మహారాజుకు తెలియచెప్తున్నాడు. కార్తీక వ్రతం అన్న దాంట్లో చాలా ప్రధానంగా చెప్పేటటువంటిది ఒకటి ఏమిటి అంటే దీపదానము అనేది. ఈ దీపదానానికి ఒక విధి ఉంది, ఒక పద్ధతి ఉంది. దీపం వెలిగించడమే కాదు, ప్రతిరోజు కూడా దీపదానం చేయడం అనేది చాలా ప్రధానం. ఈ దీపదానం చేసేటప్పుడు ప్రత్యేకంగా సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్ సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అని అంటూ దీపాన్ని దానం చేయాలి. ఎలాగ చెయ్యాలిట అంటే, ప్రతిరోజు తొలిజామునే స్నానం చేసి ఇంట్లో శివుడికో విష్ణువుకో అర్చన చేసుకుని, ఆ పైన తాను స్వయంగా తయారు చేసినటువంటి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి పమిడి పత్తితో ఒత్తి చేసి వెలిగించి ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఎలాగ ఇస్తారండి? ఇంట్లో ప్రమిదలు ఎలా తయారు చేస్తారు అంటే, బియ్యపు పిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదను తయారు చేస్తారు. అంటే కొంచెంగా నీళ్లు పోసి అది పిండి ముద్దలాగా అయ్యాక దాన్ని చక్కగా ప్రమిదలాగా తయారు చేస్తారు. ఇలా చేసినటువంటి దానిలో ఆవు నెయ్యి, పమిడి పత్తి, నిజానికి పమిడి పత్తే దీపారాధనకి వాడవలసినటువంటిది. పూర్వకాలం ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఒక పమిడి పత్తి మొక్క ఉండేది. పైగా పత్తి అమ్ముకోకూడదు అని అందులో దీనికి సంబంధించి ఒక విశ్వాసం ఉండేదేమో. ఊళ్ళో ఒకళ్ళిద్దరి ఇళ్లల్లో పమిడి పత్తి మొక్క గనక ఉన్నట్టయితే ఊళ్ళో అందరూ వాళ్ళ ఇంటి నుంచి పత్తి తెచ్చుకుని వాడుకునేవారు దీపారాధనకి. అటువంటి ఆ పమిడి పత్తి ఒత్తి వేసి ప్రతిరోజు ఒక బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలాలతో దాన్ని దానంగా ఇవ్వాలి. నెల అయిన తరువాత ఆఖరి రోజున ఏ బ్రాహ్మణుడైతే ప్రతిరోజు ఈ వరి పిండితో చేసినటువంటి ప్రమిదలో ఉన్న దీపాన్ని తీసుకుని వెళ్ళాడో అటువంటి బ్రాహ్మణుడికే చివరి రోజున వెండి ప్రమిదలో బంగారపు ఒత్తి వేసి ఆవు నేతితో పమిడి పత్తితో దీపం వెలిగించి ఇవ్వాలి. బంగారపు ఒత్తి వేయడం ఏమిటి? బంగారం వెలుగుతుందా అంటే, ప్రమిదలో ఒత్తి వేయడానికి ఒక చిన్న తూము లాంటిది పెడతారు, అది అయ్యి ఉండాలి. లేదా బంగారుతో సమానమైనటువంటి పమిడి పత్తి ఒత్తి అయినా అయి ఉండాలి. అలా ఇవ్వాలి. ఇంకా ఓపాన శక్తి, తమకున్నటువంటి శక్తి కొద్దీ వస్త్రాలు పెట్టడం, భోజనాలు పెట్టడం, దక్షిణ ఘనంగా ఇవ్వడం, ఇవన్నీ చేస్తారు. కానీ ప్రధానంగా చేయవలసింది ఇది. దీనివల్ల ఫలితం ఏమైనా ఉంటుందా అంటే, ఒక్క సంవత్సరం ఈ విధంగా కనుక చేసినట్టయితే ఎటువంటి ఫలితం ఉంటుందో తెలియజెప్పేటటువంటి ఒకానొక ఇతివృత్తాన్ని వశిష్ఠ మహాముని జనక మహారాజుకు చెప్తున్నాడు. ఒకప్పుడు ద్రావిడ దేశంలో ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆవిడికి చిన్నతనంలోనే భర్త మరణించాడు. ఎంత దురదృష్టవంతురాలో! సంతానం లేదు, బంధువులు కూడా ఎవరూ లేరు, జీవనోపాధి లేదు. అటువంటి పరిస్థితుల్లో ధనం అధికంగా ఉన్నటువంటి వారి ఇంట్లో దాసీగా పనిచేస్తూ ఉండేది. వారిచ్చినటువంటి వస్తువులు తీసుకొచ్చి అధిక ధరలకు ఇతరులకు అమ్మేది. అంటే సాధారణంగా ఆ రోజుల్లో ఇంట్లో పనిచేసే వారికి భోజనం పెట్టేవారు. భోజనం గడిచిపోయేది. ఈ ఏదైనా వస్తువు ఇస్తే దాన్ని తీసుకుని వచ్చి అధిక ధరలకి బయట అమ్ముకుంటూ ఉండేది. అంతేకాకుండా ఆ వచ్చిన ధనాన్ని మళ్ళీ వడ్డీకి ఇస్తూ ఉండేది, అధికమైనటువంటి వడ్డీకి. అంతేకాదు ఇంకొక పని కూడా చేసింది. ఏమిటి అంటే, ఎవరైనా దొంగలు సొమ్ము అమ్ముతూ ఉంటే వాళ్ళ దగ్గర తక్కువ ధరకి కొని తాను ఎక్కువ ధరకు అమ్మేది. దొంగలు ఎప్పుడైనా సరే ఆయన కాడికి అమ్ముకుంటారు కదా. ఏదైనా ఒక వస్తువు దాని విలువ కన్నా చాలా తక్కువలో మనకు లభ్యమవుతోందంటే అది దొంగ సరుకుని మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉండేది. అయితే ఇందులో మనకి చెప్పడంలో విశేషం ఏమిటంటే, ఇవి మానవులు ఎన్ని రకాల తప్పులు చేయడానికి అవకాశం ఉంది, ఎన్ని పాపాలు చేస్తారు అని రకరకాల పాపాల ప్రసక్తి కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు.
అటువంటివన్నీ చేయకూడదని, చేసినట్టయితే వాటి నుండి మనకి విముక్తి లభించే ప్రయత్నం చేయాలి తప్ప కొనసాగించకూడదని అర్థం చేసుకోవాలి. అంటే దొంగ సొమ్ము కొని తక్కువ ధరకి కొని ఎక్కువ ధరకి అమ్మడం పాపమే. దొంగతనం ఎంత పాపమో ఆ దొంగ సొమ్మును అలా అమ్మడం కూడా అంతే పాపం. ఇంకా చెప్పాలంటే ఎక్కువేమో కూడా. ఇలా కొనేవాళ్ళు ఉంటే కదా వాళ్ళ దొంగ సొమ్ము తీసుకొచ్చి అమ్మడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వస్తువులు అధిక ధరకు అమ్మడం, ఎవరన్నా మనకి ఇచ్చిన దాన్ని కూడా అమ్ముకోవడం, ఇలాంటి పనులు. నిజం చెప్పాలంటే ఆవిడకున్న అభద్రతా భావం కారణమై ఉండాలి. అంటే ఎవరూ లేరు తనకి, తన్ని చూసేవాళ్ళు ఎవరూ లేరు. రేపు తనకు అనారోగ్యం చేసినా లేవలేకపోయినా మరి తనకి ఏదో ఒక భద్రత ఉండాలి కదా. ఇంతవరకు కూడా క్షమించవచ్చు. కానీ ఆవిడ చేసింది ఏమిటంటే, ఇంత సంపాదించిన తర్వాత కూడా ఒక్కరోజు దేవుణ్ణి తలుచుకోలేదు, ఒక్క మంచి పని చేయలేదు, ఒక్క ఉపవాసం చేయలేదు. దేవుణ్ణే తలుచుకోని మనిషి దీపం ఎక్కడ పెడుతుంది? దీపము పెట్టల. ఇంత కూడా పర్వాలేదు. కానీ ఎవరైనా ఇటువంటి గుణాలు ఉంటే వాళ్ళని చాలా చులకనగా మాట్లాడేది. తీర్థయాత్రలు చేస్తుంటే ఎందుకు వృధాగా తిరుగుతారు అనేది, పూజలు చేస్తుంటే ఎందుకు చేస్తారు అనేది. ఇది చాలా దోషం. ఇది మరీ భయంకరమైనటువంటి దోషం. నువ్వు మంచి పని చేశావో లేదో తర్వాత ఇంకొకళ్ళు చేస్తుంటే విమర్శించకూడదు కదా. ఇది పెద్ద దోషం. ఇన్ని దోషాలు ఉన్నా ఆవిడ ఇలాంటి ప్రవర్తన ఉంది, కానీ ఇతరులకి హాని చేసే గుణం లేదు. దానితో ఆ గ్రామానికి శ్రీరంగం వెడుతూ ఉండేటటువంటి ఒక బ్రాహ్మణుడు వచ్చాట. అంటే ఒక భక్తుడు. శ్రీ వైష్ణవులకి చాలా ప్రధానమైనటువంటి స్థానం శ్రీరంగ క్షేత్రం. ఆ శ్రీరంగానికి వెడుతూ వచ్చినటువంటి ఆయన ఈ గ్రామంలో ఇటువంటి కఠినాత్మురాలైనటువంటి స్త్రీ ఒక ఆవిడుంది, అంటే దుర్మార్గురాలైతే కాదు అని తెలిసి ఆవిడని ఉద్ధరించాలి అని ఆయనకెందుకు సత్సంకల్పం కలిగింది. కొంతమందికి అలా వస్తుంది, వీళ్ళ అదృష్టం కూడా కొంత ఉంటుంది. ఆవిడింటికి వెళ్ళి కూర్చుని యథాప్రకారంగా అని ఉంటుంది. తీర్థయాత్రలు ఎందుకు చేస్తున్నారు, సమయం వృధా చేసుకుంటున్నారు, ఇటువంటి మాటలు అన్నదేమో మరి మనకు తెలియదు, అవేం వివరాలు లేవు. కానీ ఆదరించిందట. అక్కడ కూర్చున్న ఆవిడతో కొన్ని మాటలు మాట్లాడాడు ఈయన. అంటే ఇంతవరకు ఎవ్వరూ ఆవిడతో అటువంటి మాటలు మాట్లాడలేదు కాబోలు. అది కూడా కారణమై ఉంటుంది. అమ్మా, ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నావు? ఎంత ధనం ఉండి మాత్రం ఏం లాభం? ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది? ఈ శరీరం పంచభూతాలతో తయారైంది. ఇందులో ఉన్నటువంటి జీవుడు వెళ్ళిపోయాక పంచభూతాలు కూడా గాలిలో కలిసిపోతాయి, ఏమీ మిగలదు. నువ్వు తీసుకెళ్ళేది ఏమిటి అంటూ మొత్తానికి కొంతకాలానికి ఈ శరీరం రోగగ్రస్తం అవుతుంది, తర్వాత ఈ శరీరాన్ని వదిలిపెట్టాల్సి ఉంటుంది. కొంచెం సత్ప్రవర్తన కలిగి ఉండమ్మా. నువ్వు బాగానే ధనం సంపాదించావు కదా, నీకు భద్రతకి ఏం లోటు ఉంది? నీకు కావలసిన ధనం ఉన్నది కనుక కొంత దాన ధర్మాలు చేస్తూ ఉండు, సద్గతులు పొందుతావు. అంటే కొంతకాలం ఈ జీవితం అయిపోయిన తర్వాత ఎవరికన్నా ఆలోచన వస్తుంది కదండి. ఈ జీవితంలో మనం 60 ఏళ్ళో 70 ఏళ్ళో బతికాము. బతికిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళక తప్పదు. ఎంత లేదన్నా ఒప్పుకోవడానికి మనస్సు అంగీకరించకపోయినా సత్యం సత్యమే కదా, అంతరాంతరాల్లోన అందరికీ తెలుస్తుంది కదా. అయిన తర్వాత ఇంతకన్నా మంచి స్థితికి వెళ్ళాలి అన్న ఆలోచన అంతరాంతరాల్లో కలగకుండా ఉండదు. అందుకని ఆ భావనని నెమ్మదిగా తట్టి లేపాడు ఈయన. కనుక నువ్వు చక్కగా ఉన్న ధనాన్ని దానం చేయి, కొంచెం ధర్మ మార్గంలో ప్రవర్తించు, ఉత్తమ గతులు పొందుతావు. మరి ఇప్పటిదాకా చేసినటువంటి చెడ్డ పనులకు ఫలితం ఎట్లా పోతుంది? అది కూడా ఉండాలి కదా. మన ఇల్లు శుభ్రం చేసుకుంటే కదా ఎవరైనా బయట నుంచి లోపలికి రావడం ఉంటుంది. కనుక ఆ విధంగా చెయ్యాలంటే నువ్వు దీపదాన వ్రతం ఒక్కటి చేయి. కార్తీక వ్రతం 1 సంవత్సరం చేయి నువ్వు పూర్తిగా. ఎప్పుడైతే కార్తీక వ్రతం చేశావో చేసిన పాపాలన్నీ పోతాయి. నీకున్నటువంటి ధనంతో నువ్వు సత్కార్యాలు చేస్తే ఉత్తమ గతులు పొందుతావు. 2 పనులు ఉంటాయి. ముందర దుష్ట శిక్షణ జరగాలి, ఆ తర్వాత శిష్ట రక్షణ జరగాలి. పనికిరాని చెత్త బయటపారేయాలి, పాపాలు పోగొట్టుకోవాలి, పనికొచ్చేదాన్ని తెచ్చుకోవాలి, పుణ్యాలు సంపాదించుకోవాలి. కనుక నువ్వు ముందుగా పాప పరిహారార్థం 1 సంవత్సరం కార్తీక వ్రతం చెయ్యి. అందులో ప్రధానంగా స్నానంతో పాటుగా ఈ వ్రతంలో చాలా ప్రధానంగా ఉండేది ఏమిటి అంటే ఈ దీపదానం. ప్రతిరోజు కూడా ఒక బ్రాహ్మణుడికి ఈ దీపాన్ని వెలిగించి తాను స్వయంగా తయారు చేసినటువంటి ప్రమిదలో
ఒత్తి వేసి ఆవునేతితో వెలిగించి దాన్ని బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం. చివరి రోజున వెండి ప్రమిదలో బంగారపు ఒత్తి వేసి ఆవునేతితో దాన్ని వెలిగించి దక్షిణ తాంబూలాలు తన ఓపాన శక్తి కలిపివ్వడం. ఇలా గనక చేసినట్టయితే పాప పరిహారం అవుతుంది. ఆ తరువాత నువ్వు చేసే ధర్మకార్యాలకి ధనం సద్వినియోగమయ్యి నువ్వు ఉత్తమ లోకాలకి పెడతావు అని చెప్పాడు. ఆయన ఏ రకంగా ఆవిడ మనస్సుని తట్టి చెప్పాడో తెలియదు కానీ ఆవిడలో ఆనాటి నుండి మార్పు వచ్చింది. ఎందుకంటే సహజంగా దుర్మార్గురాలు కాదు, కఠినంగా ఉందే తప్ప దుర్మార్గ బుద్ధి లేదు. కనుక నెమ్మదిగా ఆవిడ మార్పు ఆ సంవత్సరం కార్తీక మాస వ్రతాన్ని నియమనిష్టలతో పాటించింది. తర్వాత ఉన్న ధనాన్నంతా సత్కార్యాలకు వినియోగించి శరీరం వదిలిన తర్వాత ముక్తిని పొందింది. కనుక ఈ కార్తీక వ్రతం అన్నది ఇంత మహత్తరమైనది జనక మహారాజా అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు తెలియచెప్పాడు. కనుక అటువంటి దాన్ని మనం విని అర్థం చేసుకుని సత్ఫలితాలను పొందుదాము. స్వస్తి.